ప్రాజెక్టు విషయం ఎగ్జాంపుల్ తీసుకుంటే అది నిధులు అది ఇచ్చేటువంటి చెప్తున్నా, అదే పరిస్థితి చెప్తున్నా. లేదు, నేను సిద్ధాపూర్ నిధులు చెప్తా, ఇచ్చే స్పెషల్ పరిస్థితి లేదు, హెచ్డిఎఫ్ ప్రభుత్వంలో చెప్తా. ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉన్నది, ఇయ్యలేమని చెప్పేసి కుండబద్దలు కొట్టేశారు. ఇప్పుడు సార్ ఇప్పుడు ఎస్డిఎఫ్ అయినా సిడిఎఫ్ అయినా ఎమ్మెల్సీ ఫండ్ అయినా కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ అయినా క్రియేట్ చేసి ఇవ్వాలి కదా. వాళ్ళు వాళ్ళు ఇస్తానని చెప్తేనే కదా ఇలా వాళ్ళకి ఓట్లు వేసింది. వాళ్ళు ఇస్తామని చెప్తేనే కదా 10 మంది ఎమ్మెల్యే వాళ్ళకి పోయింది. వట్టిగా పోలేదు కదా. వట్టిగానే మాట్లాడితే ఎట్లా? పాత గవర్నమెంట్లో పెండింగ్ ఉందంటే 100% వాస్తవం. పెండింగ్ పెట్టినాము, మీరు ఒక కమిటీ వేయండి, అక్కడ జరిగిందా జరగలేదు చూడండి, జరిగితే ఇవ్వండి, జరగకపోతే ఇవ్వకండి. ఒక కమిటీయే లేదు. ఇప్పుడు ఇప్పుడు పంచాయతీ రాజు మీద కలెక్టర్లతోని 29 నెలలుగా ఏదైనా సమీక్ష జరిగిందా? విద్యాశాఖ మీద ఏమైనా సమీక్ష జరిగిందా? హోంశాఖ మీద ఏమైనా సమీక్ష జరిగిందా? విద్యాశాఖ మంత్రి లేడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. దీన్ని ఎవరు అడగాలి? ఇవాళ ప్రజాస్వామ్యంలో జర్నలిస్ట్ ఉన్నది అవి అడగడానికి. ఇప్పుడు నేనేమంటే శరణ్ కౌశిక్ గారికి నేను ఒకటే విన్నపించేది ఇంకోటి ఏంటంటే, అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఇంకొక ప్రశ్న కూడా కనిపిస్తోంది కాంబోజ్ గారు. ఏమైనా కానీ అని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకొని వచ్చినా అని ఒక మాట అన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. అంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా అని ఒప్పుకున్నట్టే కదా, మరి స్పీకర్కి ఎందుకు కనిపించలేదు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టు? ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక సో మళ్ళీ మీరు యాక్సెప్ట్ సబ్జెక్ట్ చేస్తున్నారా డైవర్ట్ బీఆర్ఎస్ నేను ఏం పార్టీలో చెప్తున్నా? ఉన్నట్టు? ఆయన బీఆర్ఎస్ పార్టీ శ్రీకాంత్ ఎమ్మెల్యేగా మాట్లాడారా, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేగా మాట్లాడారు అనుకోవాలా? ఇప్పుడు శ్రీకాంత్ సార్, మీరు మంచి క్వశ్చన్ వేసారు, కానీ ఇది చిన్న టైము, అది సబ్జెక్ట్ వేరే. ఇప్పుడు మనం ఓన్లీ సిడిఎఫ్ ఎస్డిఎఫ్ 10 మంది ఎమ్మెల్యేలు అసలు ఎందుకు ఫండ్స్ రావట్లేదని మాట్లాడుతున్నాం. అందరికి ఈ ప్రపంచంలో ఉన్న 4 కోట్ల మందికి మొత్తం తెలుసు. తెలంగాణ ఉన్న వాళ్ళకు వాళ్ళు పార్టీ మారిర్రు, తప్పు డిసిషన్ తీసుకున్నాడు స్పీకర్ ప్రసాద్ రావు సార్ అని అందరికి తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలుసు. కానీ ఇవాళ ఒక ఉన్నతమైనటువంటి సీట్లో కూర్చొని కనీసం ఒక ముగ్గురునైనా, ఎందుకంటే ఎలక్షన్ నిలబడ్డ వాళ్ళనైనా కనీసం సస్పెండ్ చేసి రిమూవ్ చేయని పరిస్థితిలో తెలంగాణ గవర్నమెంట్ ఉందంటే అది వాళ్ళకే చెల్లుతుంది. నేను ఏమంటున్నానంటే, మల్లికార్జున ఖర్గే గారు కూడా అన్నారు, ఏమన్నారు? అది ప్రెస్ లో వచ్చింది, పేపర్లో కూడా వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మొత్తం కాంగ్రెస్ అక్కడ తప్పు పట్టిస్తున్నాడు, మొత్తం అంతా ఆగం చేస్తున్నాడు అని ఆయన చెప్పిండు. ఇలా నేను చెప్పేది కాదు అది, నేను ఇప్పుడు కాగు చెప్పింది, మల్లికార్జున ఖర్గే గారు చెప్పారు, జర్నలిస్టులు చెప్తున్నారు, టీవీలు చెప్తున్నాయి, మొత్తం అగరమ్మ గోచరంగా ఉన్నదని చెప్తున్నారు. ఇలా ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం పాటించకుండా ఎక్కువ అప్పులు చేసిందంటే, మరి ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ మీరు 3%, 4% ఎందుకు పెంచమని పోతున్నారు? అంటే మేము 10 సంవత్సరాలు చేసిన అప్పు మీరు 5 సంవత్సరాలు చేస్తారా, 3 సంవత్సరాలు చేస్తారా చెప్పాలి. మీరు సంపద సృష్టించాలి, కానీ అదే పాత పద్ధతి పోతే అంటే అదే కౌశిక్ గారు, చరణ్ కౌశిక్ గారు సంపద సార్ నేను క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు ములుగు కాన్స్టిట్యూన్సీ, ఇప్పుడు గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో ములుగులో మల్లన్న సాగర్కి వెళ్ళి వాటర్ రాకపోతే ఇంజనీర్లతో మాట్లాడాల్సిన బాధ్యత ఇరిగేషన్ శాఖ మీద, ముఖ్యమంత్రి మీద ఉంటది, కలెక్టర్ మీద ఉంటది. గౌరవ్ కేసీఆర్ గారు ఇరిగేషన్ శాఖ వాళ్ళకు ఫోన్లు చేసి, చీఫ్ ఇంజనీర్లకు ఫోన్ చేసి వాటర్ వదిలిపెట్టమంటేనే వదిలిపెడతారు తప్ప గవర్నమెంట్ నిద్రపోతుంది. నాకు అర్థం కావట్లేదు. నేనేం బీఆర్ఎస్ పార్టీకి చెప్పట్లేదు, ఒక మామూలు వ్యక్తిగా అడుగుతున్నా. వాటన్నింటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది కదా. బట్ 29 నెలలు అయిపోయింది, ఇంకా పాత ప్రభుత్వమే మాట్లాడుతున్నారు తప్ప కొత్తగా నిధులు తీసుకొచ్చేటువంటి ఒక రీసోర్సెస్ సృష్టించేటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదా? మీరు మూసీ ప్రక్షాళన కోసం డిపిఆర్లకు నిధులు సేకరిస్తారు, 4th సిటీ కోసం నిధులు సేకరిస్తారు, అందాల పోటీల కోసం నిధులు సేకరిస్తారు, ఫుట్బాల్ పోటీల కోసం నిధులు సేకరిస్తారు. ఒక ప్రజలకు కావాల్సినటువంటి రైతు భరోసా కోసం నిధులు లేవు. ఈరోజు ప్రాజెక్టుల కోసం నిధులు లేనటువంటి పరిస్థితి, ఏకంగా ఆ ఎమ్మెల్యేలే నిరసన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది కౌశిక్ గారు? ఇంకా పాత ప్రభుత్వమే నిధులేసిన ఎంతవరకు కరెక్ట్? అలే కాగు చాలా స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పింది? సింగరేణిలో 251 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది అని చెప్పేసి 22 మార్చి నాటికి కాగు కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్ చెప్పింది చాలా స్పష్టంగా. అదే కాకుండా బొగ్గు రవాణా పేరుతో 1,078,000 కోట్ల రూపాయల అదనపు భారం వసూలు చేసిరని చెప్పి చాలా స్పష్టంగా కాగే చెప్పింది. జిహెచ్ఎంసీలో చెత్త ప్రాసెస్ చేయకుండా 313 కోట్ల రూపాయలు మింగిరని చెప్పింది. కార్మికులు చేస్తూ 311 రికవర్ చేయలేదని చెప్పి చాలా స్పష్టంగా కాగు మాట్లాడింది. కాగు మీకు వ్యతిరేకంగా మాట్లాడి ఒకసారి చెక్ చేసుకోవాలా. అదే కాక నష్టాల అప్పుల ఊబిలో ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. దానికి కారణం అదేవిధంగా దాదాపు 50,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా కాగు చెప్పింది. 7 సంవత్సరాలు మాత్రమే లాభాలనే, మిగతా సంవత్సరాలు నష్టాలు పోయినాయి. ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలలో ముందుకు పోయినాయని చెప్పి చాలా స్పష్టంగా కాగు చెప్పింది. అదే కాకుండా కళ్యాణ లక్ష్మి కింద 55 కోట్ల 12 లక్షల రూపాయలు అనర్హుల పాలయ్యారు, అదే మైనర్లకు కూడా ఇచ్చిరని చెప్పేసి కాగు చాలా స్పష్టంగా చెప్పింది. అదే కాకుండా అధికారుల పర్యవేక్షణ లోపంతో రేషన్ బియ్యంలో 135 కోట్ల రూపాయల నష్టం జరిగిందని కాగు చెప్పింది. 2027 నాటికి గత సర్కారు చేసిన తప్పులు బయటపెట్టిన కాగు. మరి ఎందుకు ఇన్ని నష్టాలు జరిగిన, ఎందుకు ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటలేదు? ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు ఒక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళ మీద? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణను నిండా ముంచి 7 లక్షల కోట్ల రూపాయలు, 1,20,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించకుండా
తెలంగాణ ప్రతి నెల 6,500 నుంచి 7,500 కోట్ల రూపాయల అప్పు చెల్లించే పరిస్థితి. 11.5% ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ 7.5% తక్కువ చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నంలో ముందుకు పోతాం. దానిలో భాగంగా కొన్ని బిల్లులు కావచ్చు, కొంత సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లం మూలంగా కొన్ని ఎక్కడో పనులు కావచ్చు. అదే కాకుండా ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఉండొచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వచ్చింది. అరే పెట్రోల్ డీజిల్ సంబంధించి ఇబ్బంది వస్తుంది, గ్యాస్ సంబంధించి ఇబ్బంది వస్తుంది. అది ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది? అంటే ఇన్ని ఇబ్బందులు వస్తే నేను ఏమంటున్నా, ఇన్ని ఇబ్బందులు వస్తే ఆ ఎమ్మెల్యేలు రాత్రుల పూట 20-30 సార్లు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ఎందుకు నచ్చ చెప్పుకోలేకపోతున్నారు? వాళ్ళ ప్రజలకు ఎందుకు హామీలు ఇవ్వలేకపోతున్నారు? అర్ధరాత్రి ఫోన్లు చేస్తున్నాను గతంలో ఎత్తేది ఒక మంత్రిగా ఉన్నటువంటి నన్ను అవమానిస్తున్నారు. సో అవమానిస్తున్నారు మీరు ఎమ్మెల్యేలను అన్నది అక్కడ కామెంట్ వస్తుంది. ఒకవేళ ఇదే పరిస్థితులు ఉంటే అంత సీనియర్ మంత్రికి ఈ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకునేటువంటి స్థాయి తెలివి లేదా? సో ఇది అవమానం కదా ఎమ్మెల్యేలకు? ప్రభుత్వంలో మీరు చూసారు, ప్రగతి భవన్లోకి ఎవరికి ప్రవేశం లేదు. ఇది జీవన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే. కుటుంబ పాలన జరిగింది, అవినీతి జరిగింది, దోసుకున్నది చెప్పి మేము చెప్పింది కాదు, జీవన్ రెడ్డి గారు చెప్పి. అరే కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే వాళ్ళ ప్రభుత్వం